దేవుడి ఉదయకాల సమయంలో నీతో సూటిగా మాట్లాడుచున్నాడు. ఇంకనూ నీవు పాపంలోనే జీవించుచున్నావా, లేక నిజమైనటువంటి మారు మనసు పొంది జీవించుచున్నావా? నీ ఉదయకాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యము సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకొనుచున్నారు. కాబట్టి ఆ పాపం వలన వచ్చు జీతము మరణమై ఉన్నది. కాబట్టి మనమందరం కూడా మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభువు మన పాపములను క్షమించి ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి ఆయనకు మన అందరికీ కూడా రక్షణ భాగ్యం అనుగ్రహిస్తాడు. కాబట్టి మనమందరం కూడా నిజమైనటువంటి మారు మనసు పొంది ప్రభువుని వేడుకున్నప్పుడు నిత్యము ఆయనతో ఉండే కృపనిస్తుంటాడు. ఆయన రెండవ రాకడ వలె ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. కాబట్టి ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తీర్మానం తీసుకుంటావా మరి?